మీకు ఇప్పుడు ఒక వీడియో చెప్తాను, అది చూడండి ఫస్ట్. ఈ ఫాస్ట్ ఫుడ్ లో ఒకసారి నాన్ వెజ్ ఉంటాయి కదా, చికెన్ ముక్కలు, పెద్ద పెద్ద మ్యాగ్డా అవన్నీ ఉంటాయి కదా. ఆ చికెన్ ముక్క తీసుకొని రోడ్ మీద ఉన్న కుక్క పడేయండి, అది కూడా తినదు. ఇప్పుడు ఇంకో వీడియో చూపిస్తాను, అది కూడా చూడండి. అయితే బేసిక్గా నేను ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఇప్పుడు ఏదైనా బయట ట్రెండ్ అవుతుంది అని చెప్పేసి ఇలా బయటకు వెళ్తున్నప్పుడు 6 మంత్స్ నుంచి నేను అప్పుడప్పుడు వెళ్తాను. కానీ వెళ్ళినప్పుడు ఎక్కువగా అబ్జర్వ్ చేసిందంటే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ చుట్టూ ఈ డాగ్స్ మాత్రం ర్యాండమ్గా మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పక్కన కనీసంలో 1-2 డాగ్స్ అయినా కనిపిస్తూ ఉంటాయి. సో నాకు అప్పుడు అనిపించింది అవి ఏంటంటే మళ్ళీ అక్కడ ఫుడ్ తిని ఉంటాయి ఆ డాగ్స్. అది తినడం వల్ల వాటికి అలా అవుతుంది. ఇక్కడికి వచ్చి నేను వెళ్ళేటప్పుడు ర్యాండమ్గా నాకు డాగ్స్ కనిపించి రిపీటెడ్లీ కనిపించడం వల్ల కొన్ని క్లిప్స్ తీసి పెట్టుకున్నాను ఇవి. సో చూసారు కదా ఈ డాగ్స్ ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఆ అబ్బాయి తినడం వల్ల ఇలాగే అయితే మన పరిస్థితి ఏంటో. సో ఎప్పుడైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనే కాదు, కొంతమందికి కొంచెం బెటర్ అవేర్నెస్ ఉంది. ఫుడ్ కలర్ వాడకుండా, ఇప్పుడు టేస్టింగ్ సాల్ట్ వాడకుండా కూడా చాలా వరకు కొంతమంది ఫుడ్ కొంచెం నీట్గా ప్రిపేర్ చేసి కూడా ఉన్నాయి. సో మనం అలాంటివి హెల్దీ వేలో అలాంటివి చూస్ చేసుకుంటే మంచిది. బేసిక్గా ఎక్కడైతే చుట్టూ ఇలాంటి డాగ్స్ ఉన్నాయో అసలు అక్కడైతే మాత్రం అసలు తినకండి. ఎందుకంటే మనం కంప్లీట్గా మానేస్తామని చెప్పలేము. ఎందుకంటే అప్పుడప్పుడు తినడం అనేది జస్ట్ లైక్ ట్రీట్ లాంటిది. అప్పుడప్పుడు వెళ్దాం, బట్ అప్పుడప్పుడు వెళ్ళినా కూడా బేసిక్గా సరౌండింగ్స్ చెక్ చేసుకోండి. అక్కడ ఎలా ఉందో అవన్నీ చూసుకొని అప్పుడు అక్కడ అండ్ అందులో వాళ్ళు ఎలాగా చేస్తున్నారో, ఫుడ్ కలర్ వాడుతున్నారో, టేస్టింగ్ సాల్ట్స్ వాడుతున్నారో, ఇంకేమైనా వాడుతున్నారో చెక్ చేసుకొని అక్కడ తినండి. అంతే, మన హెల్త్ మన చేతిలో ఉంటుంది కాబట్టి బీ కేర్ఫుల్. అండ్ వెళ్ళేటప్పుడు మంచి ఫుడ్ అనేది తినడానికి ప్రిఫర్ చేయండి బయటకు వెళ్ళేటప్పుడు. మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా ఫాస్ట్ ఫుడ్ బయట బాగా తినేటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ట్యాగ్ చేయండి.